హాయ్ అండి. మా వారికి కరివేపాకు తీసుకొని రండి అన్నందుకు ఒక 3 పెద్ద పెద్ద కట్టలైతే కరివేపాకు తెచ్చేసారు. అది ఇంట్లో ఉన్నా కూడాను పాడైపోతుంది కదా! ఎంతని వాడేస్తాము. అందుకోసమని ఈ కరివేపాకు పొడైతే చేస్తున్నాను. వేపులు వేసి చేసేటప్పుడు ఈ పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకోటంటే కరివేపాకు తెల్లని పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఈ రకంగా చేసేస్తే కరివేపాకు తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ముందైతే నేను 20 ఎండుమిరపకాయలను వేయించేసాను. అందులోని 2 స్పూన్ల శనగపప్పు, మినపప్పు, మిరియాలు, పెసరపప్పు కూడా వేసి వేయించాను. అది బాగా వేసిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టానమాట, నీళ్ళు అనేది లేకుండా. ఈ కరివేపాకుని ఇలాగా ప్యాన్లో వేసేసి అటు ఇటు బాగా చిటపట్లాడినంత వరకు ఇందులో ఉన్న తేమ అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక్క చుక్క నూనె కూడా వేయనవసరం లేదండి, అంతా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. లాస్ట్కి అయితే నేను జీలకర్ర వేస్తున్నాను. ఎందుకంటే జీలకర్ర అంత వేయించిన అవసరం లేదు, ఆ స్మెల్ కూడా బాగుంటుందండి పచ్చి జీలకర్ర వేసినా కూడాను. అందుకని లాస్ట్ కానీ వేడిగా ఉన్న పెనం మీద వేశాను. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇందులో అయితే నేను 2 స్పూన్ల నువ్వులు కూడా వేస్తున్నాను. ఈ నువ్వులు వేయడం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసి మెత్తని పౌడర్లా చేశానండి. ముందు పప్పులు చేశాను, ఆ తర్వాత కరివేపాకు వేశాను. మొత్తం అంతా బాగా మిక్సీ చేస్తే సూపర్ పొడి రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.